హలో గైస్, నమస్తే. అందరు ఎట్లుండ్రు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను వచ్చేసి మీ ఆర్కేపల్లి మాధవ్. నెక్స్ట్ కొండ వీడియో తీస్తున్నా కదా. ఈరోజు అయితే కొండకు వచ్చేసినాం. వీడియో మాత్రం ఆ కొండ కంటే ఈ కొండ కొంచెం భయంకరమైతే ఏం కాదు. నెక్స్ట్ ఈ రాళ్ళ తర్వాత ఉంటుంది అన్నమాట. మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. మీరు చూసుకుంటే చుట్టూ కొండలే ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే చుట్టూ కొండలే ఉన్నాయి. హైలైట్ చూపిస్తాను అనమాట మీకు. ఈరోజు వీడియో చూసి మైండ్ బ్లోయింగ్ కావాలి. ఫుల్ సపోర్ట్ చేయండి, ట్యాగ్ చేయండి. వీడియో యూట్యూబర్స్ దాకా వెళ్ళేట్లాగా చేయండి అని చెప్పాను కదా. మీరు చేసినా చేయకపోయినా సరే వీడియోస్ తీస్తూనే ఉంటాం, మీకోసం కష్టపడుతూనే ఉంటా. వీడియో మాత్రం హైలైట్ వస్తుంది. మీరు చూడండి, ట్యాగ్ చేయండి. వీడియో లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ ఎంత హైలైట్ ఉంది. సో ఇక్కడ దారులు కూడా లేవన్నమాట. ఇట్లా తొక్కుకొని వెళ్ళిపోవాలి. మీరు ఇచ్చే బూస్ట్ అంటే కష్టమేం కాదు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే హైలైట్ తీస్తాను అనమాట. ఈ రాయి చూసుకుంటే కొన్నాకుందనమాట. కొండ రాయి చివర్లో ఉంది. అది తంతే పడిపోతుంది అన్నట్లు ఉంటుంది. కాకపోతే చాలా స్టాండర్డ్ అనమాట. చూసుకోండి ఫ్రెండ్స్. ఇంత హైలైట్ ఉంది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్. మీరు చిన్నవి కాకపోతే వీడియోస్ తీయనమాట. చాలా హైలైట్ ఉంటుంది అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నా అంటే మీరు ఇంకా సపోర్ట్ చేస్తారనే ఆశించి సో ఇక్కడైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంత హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హైలైట్ అంటే ఇట్లా ఉంటుంది. వెళ్ళాలని మేము ఇటు నుండి వచ్చినాం. ఈ సైడ్లో వచ్చినాం మేము. ఈ సైడ్లో వచ్చానంటే బిస్కెట్ అయింది మాకు. మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ నెమలీలు ఉంటాయి ఫ్రెండ్స్. మీకు అక్కడ కనబడుతున్నాయి నెమలీలు. అక్కడికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ చూసుకోండి ఎంత హైలైట్ ఉందన్నమాట. రాయి కొండ చివర్ల కింద పడిపోతుంది అన్నట్లా. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎట్లా ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా జూమింగ్ చేస్తాను అన్నమాట. మళ్ళా ఇక్కడ నుండి అక్కడ వెళ్ళిపోవాలన్నమాట. మాకైతే బిస్కెట్ అయింది. సో మా ఫ్రెండ్ పంపిస్తున్న అవతల బండి తీసుకొని వస్తాడనమాట. నేను ఇట్లా కొండలకి వెళ్ళిపోతా. సో మాకైతే బిస్కెట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే దగ్గర అవుతుందని అనుకున్నాం. వాడు వచ్చేసి ఆడ ఉన్నాడు. ఇద్దరు వచ్చేసినాం. ఎందుకంటే కొంచెం చెప్పలేం కదా అడవిలల్లా ఎలాంటి టైం ఎలా ఉంటుంది అనేది. మేము అనుకున్నది అయితే బిస్కెట్ అయిందనమాట. మేము వచ్చేసి నెక్స్ట్ బ్లాక్ తీస్తాం అనమాట. ఇప్పుడైతే చేయలేకపోయినా, ఎందుకంటే మేము ఇక్కడ దగ్గర అవుతుందని వచ్చేసి మేము ఇట్లా వచ్చేసినాము. అది దూరంగా ఉంది. ఎందుకంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకు అంటే చెప్పడానికి కొంచెం పులిలు అట్లాంటివి అంటున్నారు ఇక్కడ పొలాల దగ్గర ఉన్న వాళ్ళు. అందుకనేసి వీడియో ఇంతతోటి ఎండ్ చేసేసి అడవి చెట్లకి వెళ్ళి మేము వెళ్ళిపోవాలన్నమాట. సో గైస్, మీరు సపోర్ట్ చేస్తారంటే ఇంకా చాలా వీడియోస్ తీస్తా. చాలా హైలైట్ అయిన కొండ చర్యలు తీస్తా ఫ్రెండ్స్. మీకు హైలైట్ లొకేషన్స్. సో మీరు వీడియోస్ ట్యాగ్ చేయండి, ఎక్కువ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇంకా బూస్ట్ పెంచాలన్నమాట. నాకు మీరు ఇంత హైలైట్ చేస్తే అంత హైలైట్ అవుతుంది అనమాట. మీకు వచ్చేసి వీడియోస్ తొందరగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే కూర్చొని మాట్లాడలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కొంచెం భయంగా ఉంది చెప్పినందువల్ల. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. అందుకనే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేము ఇద్దరు వచ్చినామన్నమాట. నెక్స్ట్ టైం ఎవరు రావచ్చు, రాకపోవచ్చు. వీడియో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము వచ్చేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బండి అడుక్కొని మరీ తీసుకొని వచ్చిన అనమాట మా ఫ్రెండ్ని. మళ్ళీ దొరకకపోవచ్చు. నాకు ఇక బ్లాక్ తీస్తాను ఫ్రెండ్స్. సో మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చాలా భయంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మాకు కూడా కొంచెం సౌండ్స్ వినిపిస్తున్నాయి అనమాట. సౌండ్ వల్ల మేము భయపడి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లాక్ తీస్తా అనమాట. మీరు సపోర్ట్ చేయాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.
అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టంగా వచ్చాం చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టంగా ఉందో. దారి కూడా మంచిగా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే మీరు ఎంత భయంగా వెళ్తున్నామంటే మేము చెప్పలేము. ఎవరు లేరనమాట చుట్టుపక్కల. ఇక్కడ వచ్చేసి ఖాళీ లారీ ఒకటే ఉందన్నమాట, జేసీబీ ఎక్కించుకొని పోయే లారీ. ధైర్యం ఉందనుకున్నా కానీ అసలు ఏం లేదు ఫ్రెండ్స్. సో కాక నమస్తే, ఎట్లా ఉందో. అయితే ఇప్పుడు వచ్చేసి ఇంటికి వచ్చేసినామన్నమాట. ఎందుకంటే అక్కడ అందరూ పొలాల్లోకి వెళ్ళి వాళ్ళు వచ్చేసి ఈరోజే ఇక్కడ వచ్చేసి మేకని పులి ఎత్తుకొని పోయిందనమాట. మేకని పులి ఎత్తుకొని పోయిందంట గంట క్రితము. అందుకని వచ్చేసి ఇక్కడ మీరు ఉండడం మంచిది కాదు, మేమే వెళ్ళిపోతున్నామని చెప్పినందువల్ల అక్కడ బ్యాక్ సైడ్ బైకులు లారీ కనబడుతున్నాయి కదా, లారీ కూడా వచ్చేసింది అనమాట మా వెనకాలనే. అందుకని తొందరగా భయంగా వచ్చేసినాం అనమాట ఇంటికి. నెక్స్ట్ టైం వచ్చేసి ఒక 4-5 మంది అట్లా వెళ్ళేసి వీడియో తీస్తాను అనమాట. ఒకవేళ రాకపోయినా పర్లేదు, ప్రాణాలకు తెగించి నేను తీస్తాను అనమాట. ఎందుకంటే ఆ కొండపైన నా టార్గెట్ అనమాట. కొండపైనకి వెళ్ళి నేను ఆ కొండరాళ్ళ వీడియో తీయాలని నా టార్గెట్ ఉందన్నమాట. టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. నేను వచ్చేసి ఖచ్చితంగా ఎవరు రాకపోయినా వచ్చినా సరే పక్కా వీడియో తీసుకొని వస్తాను అనమాట. కొండపైన వీడియో తీయాలని మీకంటే ఎక్కువ బూస్టింగ్ నాకే ఉందన్నమాట. వీడియో తీయాలి, ఖచ్చితంగా కొండపైకి వెళ్ళాలి, ఆ రాళ్ళపైన వీడియో తీయాలి అని. ఎందుకంటే అక్కడ అంత హైలైట్ ఉందన్నమాట. యూట్యూబ్ గురించి నాకు ఇంతకుముందు తెలియదు కాబట్టి నేను తీయలేదు. గొర్రెలున్నప్పుడు తీసి ఉంటే హైలైట్ ఉండేది అక్కడ వచ్చేసి. ఎందుకంటే గొర్రెల దగ్గర ఉన్నంత ధైర్యం ఒంటరిగా వెళ్తే రాదనమాట. సో నేను ఒక కురుమ గుల్లోనిగా నేను వీడియో తీస్తున్నా, నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో లైక్, ఫాలో అండ్ షేర్ ఫ్రెండ్స్. మనం గొర్రెలకు కూడా చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి మన గొర్రెలకి ఎవరికైనా భయం ఉండదన్నమాట, ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట. మన గొర్రెలకు వచ్చేసి ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నా, అక్కడ ఎంత భయంగా ఉందో అంటే చెప్పలేమన్నమాట. అసలు మాటలలో చెప్పలేనంత భయంగా ఉందన్నమాట. అక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ కూడా భయపడినమాట, తొందరగా వెళ్దాం అనేసి. సో మా ఫ్రెండ్ భయపడ్డందుకు వచ్చేసినాం అనమాట. ఎందుకంటే మనకు సపోర్ట్గా వచ్చిన వ్యక్తి ధైర్యంగా ఉంటే మనం ఏదైనా చేయగలం అనమాట. ఎందుకంటే నాకు సపోర్ట్గా వచ్చిన వ్యక్తే భయపడ్డందువల్ల నేను వీడియో చేయలేకపోయినా. ఎందుకంటే మేము ఒక రూట్లో రాబోయి ఇంకో రూట్లో వచ్చాం. ఎందుకంటే మాకు కూడా బెనిఫిట్ అయిందనమాట. ఒకవేళ పొరపాటున మేము తెలియకుండా ఇట్లా పోయి ఉంటే ఒకవేళ కూలికి ఆహారం మేమే అయ్యేవాళ్ళం మేము నెక్స్ట్ ఆహారానికి. సో మేము వచ్చేసి ఇట్లా ఏదో ఒక రూట్లో దారి తప్పి వెళ్ళాం కాబట్టి మాకు బిస్కెట్ అయినా ప్రాణాలు మిగిలిన అనే ధైర్యం ఉందన్నమాట. ఎందుకంటే మేము వచ్చేసి అక్కడ మేక తిన్న ఆనవాళ్ళు కూడా ఉన్నాయన్నమాట. భయపడి మేము తీయలేదు, అక్కడ ఎక్కువ టైం ఉండలేదు కాబట్టి బ్లడ్ చూసి మాకు భయం పుట్టేసి వచ్చేసినాం అనమాట. సో నెక్స్ట్ వీడియో పక్కా తీస్తాం ఫ్రెండ్స్, ఫుల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా భయంగా తీసినాం. సో మేము పులిని మేక తిన్నది చూసినాం కాబట్టి వీడియో ఫోటో తీయలేదు, అక్కడ భయంగా మేము గుర్తు రాలేదన్నమాట. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ట్యాగ్ చేయండి ప్లీజ్. సపోర్ట్. సో వెళ్ళే ముందు ఒక మాట, లైక్ చేయకపోయినా పర్లేదు కానీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం కొట్టండి. నా వీడియోస్ పక్కా చూడండి. ఎందుకంటే మాకు ఊర్లో పీర్ల పండుగ ఉంది, ఈరోజు పీర్ల పండుగ వీడియో తీస్తాను అనమాట. సో అది ముస్లిం సోదరుల పండుగ అయినా మేము ఎంత గర్వంగా చేస్తామో చూపిస్తా. ఎవరు తక్కువ కాదు, మాకు ముస్లిం అందరు, హిందూ ముస్లిం అందరు కలిసే ఉంటాం అన్నమాట. సో వీడియో సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వెళ్ళే ముందు చిన్న స్మైల్.